ఎక్కువగా బాధ్యత తీసుకుంటారు. సిపి మేడం, సిద్దిపేట అండ్ సిఏ గారు, తొలుత సిఏ గారి ఆదేశాల మేరకు ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మేజర్ ఏముందంటే మనకి డ్రగ్స్ ఎక్కువ అవుతున్నాయి. సో పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించి స్పెషల్ కేర్ తీసుకోవాలి, అది జరగకుండా చూసుకోవాలి. మీ దగ్గర నుండే అవేర్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా మైనర్స్కి వెహికల్స్ ఇవ్వడం, దీనివల్ల మేజర్ ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. రీసెంట్గా గజ్వేల్లో కూడా ఒక ఇన్సిడెంట్ అయ్యి ఒక డెత్ జరగడం జరిగింది. పేరెంట్స్ అనే వాళ్ళు పిల్లల గురించి స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఈ డ్రగ్స్ విషయంలో కానీ, ఈ డ్రైవింగ్ విషయంలో కానీ చూసుకోవాలి. ఇంకా లైసెన్స్ లేకుండా నడిపితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ర్యాష్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్ అనేది తగ్గించుకోవాలి. దీనికి కూడా చర్యలు తీసుకోబడతాయి. లో కూడా సీసీ కెమెరాలు ఇన్స్టలేషన్ అనేది ప్రతి ఒక్కరు చేసుకోవాలి. దానివల్ల మేజర్గా మనకు అయ్యే క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో కేసులు కానీ, ఇంకా ఈ ట్రాక్టర్ బ్యాటరీ దొంగతనాలు కానీ, బండ్లు దొంగతనాలు కానీ ఇది రీసెంట్గా అవుతున్నాయి. సో ప్రజలు సీసీ కెమెరాలు ఇనిషియేషన్ తీసుకొని ఇన్స్టాలేషన్ చేసుకుంటే మనకి మేజర్ ఎవిడెన్స్గా అవి యూజ్ అయితే రీసెంట్గా జరుగుతున్న క్రైమ్స్లో ఈ సైబర్ సంబంధించి ఎక్కువ క్రైమ్స్ అవుతున్నాయి. సో ఏం చేస్తున్నారంటే వాళ్ళు జాబ్ ఆఫర్స్ కోసం అని చదువుకున్న వాళ్ళని ట్రాక్ చేయడం, అమౌంట్ తీసుకోవడం, మళ్ళీ ఫర్దర్గా మీకు ఆఫర్ లెటర్స్ ఇస్తామని చెప్పి ఫర్దర్గా అమౌంట్ తీసుకోవడం, అలా ట్రాక్ చేయడం ఇట్లా జరుగుతుంది. సో అందరూ అవేర్ ఉండాలి. మీకు ఏ ఇష్యూస్ ఇట్లాంటి ఏమన్నా జరిగినాయి కానీ 193 కాల్ చేయడం, లేదంటే స్టేషన్కి డైల్ 100 కాల్ చేసినా కూడా మేము రిపోర్ట్ తీసుకొని ఇష్యూని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ యూత్ మేజర్గా స్కూళ్ళల్లో ఈ డ్రగ్స్కి సంబంధించి బాగా అడిక్ట్ అవుతున్నారు. ఇప్పుడైతే ఇష్యూస్లో డ్రగ్ అండ్ డ్రైవ్